ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ గుత్తి భాగం అన్నది మనందరికీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం ఏ పనైనా కూడా సులువుగా చేసుకోగలం. అవునమ్మా. మరి ఆ సులువుని పెంచాలంటే కనుక కొన్ని వ్యాయామాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు కదా, ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా? కొంతమందికి పుల్కాలు చేసేటప్పుడు ఆ పిండి కలిపేటప్పుడు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది. అవును. బట్టలు పిండేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు, కాస్త తడిగుడ్డలు పెట్టేటప్పుడు, చీపురు పట్టులా ఊడ్చేటప్పుడు ఇట్లాంటి పనులన్నీ కాస్త ఎక్కువ చేయాల్సిన వారు ఉంటారు. అలాంటి శ్రమ కూడా తట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ భాగం అంత బలహీనంగా ఉంది. అలాంటి గుత్తి భాగాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని వ్యాయామాలు మీరు చేస్తే చాలా సులభంగా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాంటి గుత్తి వ్యాయామాలు చూడండి. చేతి గుత్తి భాగం నొప్పి తగ్గించడానికి సులభమైన వ్యాయామాలు చూడబోతున్నాం. మనం స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత ఎడమ చేతిని అట్లా పైకి లేపి కుడి చేతిని బొటన వేలును చూడండి గుత్తి కింద భాగం అట్లా పెట్టేసి అట్లా చేతి వేళ్లతో కుడి చేతితో మనం అట్లా పట్టుకుని ఎడమ చేతిని అట్లా మూమెంట్ చేయాలి ముందుకి వెనక్కి. ఆ గుత్తి నొప్పి బాగా తగ్గటానికి అలా వ్యాయామం ఉపయోగపడుతుంది. ఈసారి కుడి గుత్తి భాగానికి వ్యాయామం చేస్తున్నాం. ఎడమ చేతి వేళ్లతో కుడి గుత్తి భాగాన్ని పట్టుకుని చూడండి, బెండ్ చేయడానికి కూడా చేతులు వేళ్లతో అట్లా ప్రెస్ చేస్తాం అన్నమాట. కుడి గుత్తి భాగాన్ని అట్లా కలపాలి ముందుకి వెనక్కి. అలా అయిన తర్వాత రెండో వ్యాయామం, ఎడమ చేయి గుత్తి కింద భాగాన్ని కుడి చేతి వేళ్లతో అట్లా పట్టుకోవాలన్నమాట. పట్టుకుని ఎడమ చేతి గుత్తి భాగాన్ని అట్లా పైకి కిందకి ముందుకి వెనక్కి అనమాట. అట్లా ఆ తర్వాత క్లాక్ వైజ్ గుత్తిని గుండ్రంగా తిప్పుతాం. ఇలా గట్టిగా పట్టుకుని తిప్పటం వల్ల మనం మూవ్ చేసినప్పుడు రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ కూడా మళ్ళీ గుత్తి భాగాన్ని ఎడమ చేతిని అట్లా తిప్పాలి. ఈసారి కుడి చేతి గుత్తి వ్యాయామం, ఎడమ చేతితో అట్లా పట్టుకుని కుడి చేతిని పైకి కిందకి క్లాక్ వైజ్ గుండ్రంగా అట్లా తిప్పుతాం. యాంటీ క్లాక్ వైజ్ గుండ్రంగా అట్లా తిప్పుతాం. మరొక వ్యాయామం చూడబోతున్నాం. ఎడమ చేతిని కుడి చేతి వేళ్లతో గుత్తి కింద భాగాన్ని అట్లా పట్టుకుని ఇప్పుడు చూడండి, ఎడమ చేతి వేళ్లను బాగా చాపాలి, బాగా ముడవాలి. ఇలా సులభంగా 10-15 రౌండ్స్, 20 రౌండ్లు, 50 రౌండ్లైనా మీరు చేయగలుగుతారు. పెద్ద పెయిన్ స్ట్రెయిన్ ఉండదు. ఇట్లా అలా అయిన తర్వాత ఈసారి ఎడమ చేతితో కుడి గుత్తి భాగం కింద అట్లా పట్టుకుని ఎడమ చేతి వేళ్ళని బాగా చాపటం, 5 వేళ్ళని బాగా మూడవటం, బాగా దగ్గరికి తీసుకురావాలి, బాగా ఎక్స్పాండ్ చేయాలి. టిఫిన్ తినడానికి ఒక పావు గంట ముందు ఒక చిన్న కప్పులో 2 స్పూన్లు చియా సీడ్స్ వేసేసి అన్ని నీళ్లు పోసేసి నాననివ్వండి. ఆ నానిన చియా సీడ్స్ విత్తనాలని ఒక 2 స్పూన్లు ఉదయం టిఫిన్ తో పాటు తినండి. ఈ చియా సీడ్స్ లో 34% ఫైబర్ ఉంటుంది. మోషన్ మెత్తగా అవటానికి ఇది ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 2 స్పూన్లు సోంపు నోట్లో వేసుకుని నమిలితే ఇందులో 40-50% దాకా ఫైబర్ ఉంటుంది. డైజెషన్కి మంచిది, ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది. తినడానికి నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది. భోజనానంతరం అది 2 స్పూన్లు. సాయంకాలం ఆహారం తినేటప్పుడు ఇసాఫ్గోల్, ఇది 100% ఫైబర్. 2 స్పూన్లు ఆహారంతో పాటు అది కనుక ఇందులో కలుపు అట్లా తాగేస్తే సరిపోతుంది. ఇట్లా 3 పూట్ల 3 స్పూన్లు ఇట్లాంటివి కనుక తీసుకుంటే మలం మెత్తగా సాఫ్ కావటానికి, హార్డ్ అవ్వకుండా ఈ ఫైబర్ బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి మోషన్ ఫ్రీగా కిందకి జరిగేటట్టు చక్కగా సపోర్ట్ చేస్తుంది.